నమస్తే అండి. గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్న శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి ఆలయ చరిత్ర విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం భరద్వాజ మహర్షి అక్కడ యజ్ఞం చేస్తూ హవిస్సును అగ్నికి సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి వచ్చి ఆ హవిస్సును తినేసిందంట. భరద్వాజ మహర్షి మిగతా ఋషులు ఆ కాకిని అడ్డుకోగా ఆ కాకి మనుషుల భాషలో మాట్లాడుతూ నేను కాకాసురుడనే రాక్షసుడిని, ఒక ఋషి శాపం వల్ల కాకి స్వరూపాన్ని పొందాను అని చెప్పిందంట. ఈ యజ్ఞం కోసం తెచ్చిన నదీ జలాలతో సముద్ర జలాలతో నన్ను అభిషేకిస్తే నీకు యజ్ఞం వల్ల వచ్చే ఫలితం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది, నేను నా స్వస్వరూపాన్ని పొందుతాను అని చెప్పిందంట. ఇక్కడున్న శివలింగానికి కాకి మల్లెపూలతో అభిషేకం చేసినందుకు మల్లేశ్వర స్వామిగా, కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి ఆ ఊరు కాకానిగా ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారు పెదకాకాని వెళ్లి 40 రోజుల మండల దీక్ష తీసుకుని ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేసి పొంగలు వండుకుని తింటారంట. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల వారికి కూడా ఈ క్షేత్ర దర్శనానంతరం పుత్రుడు కలిగాడని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో దోష పరిహారార్థం కోసం రాహుకేతు పూజలు కూడా చేస్తారంట. ఇక్కడున్న శివలింగం శ్రీశైల లింగాంశం కలిగి ఉండడం వల్ల 12 జ్యోతిర్లింగాలలో ఉన్న మహిమ ఇక్కడ శివలింగానికి కూడా ఉంటుందంట. ఈ ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.